పూరా లోకల్. మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇయ్యద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే, మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీసీ పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? మీరు బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి, మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప, మీరు ఆధారాబాధగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇదొచ్చింది అదొచ్చింది అని చెప్పి ఆతృతపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే మేము దేనికి వ్యతిరేకం కాస్తున్నామా? మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం, 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు, నిర్వహించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తప్ప, ఇలా మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు ఈటల గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని, మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అత్యున్నతమైనవి చట్టసభలు, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, పవిత్రతకి నిలయమైన ఈ చట్టసభలు. అసెంబ్లీ వేదిక మీద భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, కౌన్సిల్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, లేదా ఇతర పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ సమర్పించాల్సిన కర్మ ఏం పట్టిందో వాళ్ళకే అర్థం కావాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టింది కదా యునానిమస్ తీర్మానం అని చెప్పి కోర్టుగా మీరు సబ్మిట్ చేయబడుతుంది. యునానిమస్ తీర్మానంలో బీజేపీ లేదా? యునానిమస్ తీర్మానం ఇతర పార్టీలు లేవా? చెప్పండి. అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అనుభవం లేకపోతే ఎట్లుంటుందో ఇట్లుంటుంది రాష్ట్రంలో. నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు కాదు, మేము ఎన్నికల కమిషన్లో గతంలో పనిచేసే వాళ్ళు అడిగినాం నిలుస్తుందా అని చెప్పి, న్యాయ కోవిధులను అడిగినాం నిలుస్తుందా అని చెప్పి, ఇంకా అనేక మంది అనుభవజ్ఞులతో మాట్లాడినాం, ఇంటలెక్చువల్స్ తోటి, పొలిటికల్తో మాట్లాడినాం. నవ్వుకుంటున్నారు, అంతా నవ్వుకుంటున్నారు. బ్లఫ్ చేస్తున్నారు సార్ అంటున్నారు, మోసం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను మాట్లాడుతున్నాను మోసం చేస్తున్నామని, నేను మాట్లాడుతున్నాను బ్లఫ్ చేస్తున్నామని. కానీ ప్రజలకు నిజమేందో చెప్పే బాధ్యత నీ పైన ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను.